ఏపీలో ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఇంకా పెంచుతారట. కొత్తగా 15,00,000 పింఛన్లు మంజూరు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందట. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన వాళ్ళకి ఈ వృద్ధాప్య పెన్షన్ల పేరుతోటి ఇస్తున్నారు. వీళ్లతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకైతే 50 ఏళ్లకే ఇస్తాము అని చెప్పి ఈ కూటమి మేనిఫెస్టోలో పెట్టారు. సో దాని ప్రకారం ఇప్పుడు ఆ హామీని కూడా నెరవేర్చబోతున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి వార్త. సో కొత్తగా ఇవ్వబోయే వాళ్ళ సంఖ్య 15 లక్షలు ఉంటుంది అనేది అంచనా. ఇప్పటికే ఏపీలో 62 లక్షల మందికి, కరెక్ట్గా చెప్పాలి అంటే 62,47,000 మందికి ఎవ్రీ మంత్ పెన్షన్లు ఇస్తున్నారు. అందులో ఎక్కువ ఓల్డ్ ఏజ్ పెన్షన్లో ఇంకా రకరకాలు ఉన్నాయి. అంటే దివ్యాంగుల కోసం అని చెప్పి, లేక క్రానిక్ వ్యాధులతో బాధపడే వాళ్ళ కోసం అని చెప్పి, ఇట్లా అన్నీ కలిపి 62,47,000. ఇప్పుడు కొత్తగా 15 లక్షలు ఇస్తే ఈ సంఖ్య 77 లక్షలకు చేరుతుందట. ఇప్పుడు ప్రస్తుతం నెల నెల ఈ వృద్ధాప్య పెన్షన్ల పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఎంత అంటే 2,720 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ అవుట్ గో అనమాట. ఇప్పుడు మరొక 15 లక్షల మందిని ఇందులో చేరిస్తే 700 కోట్ల రూపాయలు అదనంగా అవుతుంది ప్రతి నెల. ప్రస్తుతం ఈ వృద్ధాప్య పెన్షన్ల మీద ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 41,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇప్పుడు ఇంకొక 15 లక్షల మందిని చేరిస్తే ఈ లిస్టులో అదనంగా ఏడాదికి 8,400 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలని ఓన్లీ వృద్ధాప్య పెన్షన్ల మీదనే ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వంలో నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు ఇవ్వడానికే ఏడాదికి 48,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది అప్రాక్సిమేట్లీ. అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి కదా, వాటి ఖర్చు ఏడాదికి 23,000 కోట్ల రూపాయలట. శాలరీ, పెన్షన్ ఈ రెండు కలిపితేనే ఏడాదికి 71,000 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు మరొక 50,000 కోట్ల రూపాయలు ఈ వృద్ధాప్య పెన్షన్లు అవుతాయి ఏడాదికి. అంటే దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు ఈ రెండింటికి అవుతాయి. జస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు, ప్లస్ ఇప్పుడు జనానికి చేసేది ఏమిటంటే వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం. అదొక్కటి చేస్తేనే ఏడాదికి 1,30,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎంతో తెలుసా? అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి బిజినెస్ మీద, సర్వీసెస్ మీద వచ్చేటువంటి ట్యాక్స్ ఆదాయం ఎంత అంటే 1,10,000 కోట్లు. ఇది లేటెస్ట్ ఫిగరు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,10,000 కోట్ల రూపాయల తన సొంత ట్యాక్స్ రెవెన్యూ. కానీ శాలరీలకి, పెన్షన్లకి 71,000 కోట్లు పోతాయి. అందులో ఒక వృద్ధాప్య పెన్షన్లకే మరొక 50,000 కోట్లు కావాలి. అంటే ఇంకో 10,000 కోట్ల రూపాయలు తక్కువ అవుతుంది అక్కడికే. అది కాకుండా ఇంకా డజన్ల కొద్దీ మనకి పథకాలు ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు అని, మధ్యాహ్న భోజన పథకం అని, ఉచిత సిలిండర్లని, అన్నదాత సుఖీభావ అని, ఆరోగ్యశ్రీ అని, తల్లికి వందనం అని, ఎన్నున్నాయో చెప్పలేం, లాంగ్ లిస్ట్ ఉంది. అవన్నీ ఇంకొక కనీసం 50,000 కోట్ల రూపాయలు అవుతాయి కనీసం సంవత్సరానికి. ఇవి కాకుండా ప్రభుత్వం నడవటానికి డబ్బులు కావాలి కదా, అంటే నెల నెల కరెంటు బిల్లు కట్టడానికి, ఆఫీసులు మెయింటైన్ చేయడానికి, ఆఫీసులు శుభ్రం చేయడానికి, వీటి కొంత డబ్బు కావాలి. ఇది కాకుండా యాక్చువల్గా రోడ్లు, బ్రిడ్జిలు వేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలి, ఏపీలో రాజధాని కట్టాలి, వీటన్నిటికీ డబ్బులు లేవు. అందుకనే మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటైజ్ చేస్తాము, ఎడ్యుకేషన్ అంతా ప్రైవేటైజేషను. అంటే ప్రభుత్వం దగ్గర జనానికి పనికొచ్చేటువంటి పనులు చేయడానికి ఇక డబ్బులు లేవు. అప్పటికీ అప్పులు చేయాలి. అప్పులు చేసినా కూడా నిజంగా జనానికి పనికొచ్చేవేవి చేయలేరు. ఏంటి జనానికి పనికొచ్చేవంటే రోడ్లు, బ్రిడ్జిలు కావాలి, విద్యా, వైద్యం కావాలి. ఇవి మినిమం కదా. అవి చేయడానికి డబ్బులు లేవు. అప్పులు చేసిన తర్వాత కూడా దురదృష్టం ఏంటంటే పోటాపోటీ
వెల్ఫేరిజం అనేది మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ వృద్ధాప్య పింఛన్ల వ్యవహారం అంటే ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టడం అనేది భారతదేశంలో మరే రాష్ట్రంలో చేయడంలా. ఏ రాష్ట్రంలో కూడా వృద్ధాప్య పెన్షన్ల పేరుతోటి 70 లక్షల మందికి నెల నెల కనీసం 4,000 రూపాయలు ఇవ్వడం అనేది లేదు. మొత్తం బిల్లు 50,000 కోట్ల రూపాయలు అవ్వడం అనేది లేదు. అదొక్క ఏపీలోనే జరుగుతోంది. ఎందుకే ఇదంతా అంటే ఇంతకుముందు చెప్పినట్టు కాంపిటేటివ్ వెల్ఫేరిజం. అంటే జగన్మోహన్ రెడ్డి బటన్లెక్కి నేను ఇన్ని ఇస్తున్నాను అని చెప్పాడు. ఆయన అప్పట్లో ఏం చెప్పాడు, ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు జనానికి బటన్లెక్కి నేను నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేశాను అని చెప్పేవాడు. ఏడాదికి 50,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 2,50,000 కోట్లు నేను జనానికి నేరుగా ఇచ్చాను అని చెప్పుకునేవాడు పాపం. అయినా ఒడగొట్టారు నన్ను అని. ఇప్పుడు ఒక్క వృద్ధాప్య పెన్షన్లే ఏడాదికి 50,000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఇస్తున్నారో చూడండి ఉచితాలు వీళ్ళు. ఒక వృద్ధాప్య పెన్షన్ బిల్లే ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అన్ని ఉచితాలు కలిపి 50,000 కోట్లు ఏడాదికి అప్పట్లో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 50,000 కోట్లు ఏడాదికి దాదాపుగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇతర పథకాలకి, ఇతర ఉచిత పథకాలకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇస్తే కానీ మనం అధికారంలో ఉండలేము అని చెప్పి కూటమి అనుకుంటోంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక ఫార్ములా కనిపెట్టారు. ఉచితాలు భారీ ఎత్తున ఇవ్వడం ద్వారా అంటే ఓటర్లకి నేరుగా లంచాలు ముట్ట చెప్పడం ద్వారా, లంచాలు ఎక్కడివి వ్యక్తిగతంగా జేబులోంచి ఇచ్చేవి కాదు, జనం ట్యాక్సుల రూపేణా కట్టేటువంటి డబ్బునే మీకు లంచంగా ఇచ్చేస్తారు 5 ఏళ్ల పాటు. ఆ లంచం తీసుకొని జనం అంతా ఓట్లేస్తారు అనేటువంటి ఒక ఫార్ములాని కనిపెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి 50,000 కోట్లు ఇస్తే ఏడాదికి మేము 1,00,000 కోట్లు ఇస్తాం. ఏదేమైనప్పటికీ ఈ విధంగా ఉచితాల పేరుతోటి వచ్చిన డబ్బునంతా కూడా పప్పులు బెల్లాలాగా ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అనుకోవడం కష్టం.